శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. సాధారణ లాయర్ స్థానం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు విడి సతీష్. నిత్యం జనం మధ్యనే ఉంటూ పోరాటం చేశారైనా 15 ఏళ్లుగా అధికారంలో లేకున్నా కాంగ్రెస్ శ్రేణులను కాపాడుకుంటూ వచ్చారు ఆ నేత. ప్రతి కార్యకర్తకు నేనున్నానంటూ భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి విజయన్ ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి పోరాటం చేయడంలో సక్సెస్ అయ్యారు. గోల్డ్ స్మగ్లింగ్ వివాదం, సహకార బ్యాంకుల్లో అవకతవకలు, కన్నూరు జిల్లాలో జరిగినటువంటి అవినీతి అంశాలు, కేరళంలో వచ్చినటువంటి వరదలు, ఇలా ప్రతి సమస్య పైన ఆయన గలం విప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి స్థాయిలో టాప్ గేర్ లో పనితీరును కూడా కనబరిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేక కార్యకర్తను కలిసి కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలను సన్నద్ధం చేయడం, ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం చేయడంలో సతీషన్ సక్సెస్ అయ్యారు. అయితే సతీషన్ పనితీరులో మాత్రం యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. విడి సతీషన్ సేవను గుర్తించి వరించింది ముఖ్యమంత్రి పీఠం. సాధారణంగా అందరూ గమనిస్తూ ఉంటారు, కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి లేదా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అధిష్టానం వద్ద మంచి మార్కులుంటే, అధిష్టానం చుట్టూ లాబింగ్ చేస్తే, అధిష్టానం మద్దతుంటే ముఖ్యమంత్రి అవుతారు అనేది. కానీ ప్రజలు గుర్తించినటువంటి నేత ముఖ్యమంత్రి కావడం కొన్ని సందర్భాల్లో అరుదుగా కనిపిస్తూనే ఉంటది. కానీ కేరళం రాజకీయాల్లో ఇది రెండోసారి రిపీట్ అయిందనేది మాత్రం చాలా మంది దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. ఇతకు విడి సతీషన్ కేరళం తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. శాసనసభ సభాపక్షం సమావేశం కాబోతుంది. ఆయన సభా నాయకుడిగా ఎన్నుకోబోతుంది. നാഷണൽ കോൺഗ്രസ് എന്നെ വലിയ ഒരു ഉത്തരവാദിത്തമാണ് ഏൽപ്പിച്ചിരിക്കുന്നത്. ഞാൻ ഇതിനോട് അഖിലേന്ത്യാ കോൺഗ്രസ് കമ്മിറ്റി നേതൃത്വത്തോട്, കോൺഗ്രസ് പ്രസിഡന്റിനോടും ശ്രീ രാഹുൽജിയോടും ഉൾപ്പെടെ എല്ലാവരോടും നന്ദി പറയുക. എന്നെ ഇതിന് പ്രാപ്തമാക്കിയത് ഈ തെരഞ്ഞെടുപ്പിൽ കഠിനാധ്വാനം ചെയ്ത ലക്ഷക്കണക്കിന് UDF പ്രവർത്തകരും ടീം UDF ആയി നിന്ന ഞങ്ങളുടെ UDF നേതാക്കന്മാരുമാണ്. തീർച്ചയായും ഞാനിവിടെ എത്തിയതിന് അവരോട് എനിക്ക് ഒരുപാട് കടപ്പാടുണ്ട്. കേരളത്തിലെ ജനങ്ങൾ ഞങ്ങളെ വലിയ ഉത്തരവാദിത്തമാണ് ഏൽപ്പിച്ചത്. 10 വർഷം നീണ്ടുനിന്ന ഒരു ഭരണം అవసానిపించి ఇది సతీషన్ అభిప్రాయం. కేరళం తదుపరి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ఆయన పేరును ప్రకటించిన తర్వాత సో కేరళలో కొత్త పండాలు, కొత్త శకానికి, కొత్త అభివృద్ధికి నేను నాంది పలుకుతాను, నా మీద పెట్టినటువంటి నమ్మకం, బాధ్యత నేను నెరవేరుస్తాను అనేటువంటి అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, కేరళం ముఖ్యమంత్రిగా విడి సతీషన్ ను ఎంపిక చేయడానికి దోహదపడినటువంటి అంశాలు ఏంటి అంటే చాలానే కనబడుతున్నాయి. క్షేత్రస్థాయి నుంచి ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇక్కడ జాతీయ పార్టీల రాజకీయం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. అంటే జాతీయ పార్టీలకు సంబంధించి కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు గుర్తింపు ఉంటుంది అనడానికి చాలా మంది నాయకులు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందులో ఇప్పుడు విడి సతీషన్ ఈయనకు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అంటే కేరళలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, లేదంటే అక్కడ ప్రభుత్వ వ్యతిరేకతను తాను ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి విధానం కానీ, అదేవిధంగా అధిష్టానం మెప్పు పొందడం కానీ, ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అస్సాంలో చూసుకుంటే, అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ ఎప్పటి నుంచో అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున కష్టపడిన పరిస్థితి ఉండేది. కానీ ఆయన ఎప్పుడైతే బీజేపీలోకి వచ్చారో అక్కడ నాయకత్వం లేమి అనేది ఉండటం, అది ఆయనకు కలిసి వచ్చింది. బీజేపీలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సువేందు అధికారి కూడా అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే విడి సతీషన్ విషయంలో కూడా అదే కనబడుతుంది. అంటే పార్టీని బలోపేతం చేసేటువంటి విషయంలో, అంటే ముఖ్యంగా గోల్డ్ స్మగ్లింగ్ కానీ, వరదల విషయంలో కానీ, అలాగే కన్నూరు జిల్లా సహకార బ్యాంకుల్లో జరిగినటువంటి అవకతవకలు కానీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే అక్కడ క్షేత్రస్థాయిలో సాధారణంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు చాలా వరకు కూడా డిఎంకే కానీ, అన్నా డిఎంకే కానీ, లేదంటే ఇట్లా వైసీపీ కానీ, లేదంటే టీడీపీ కానీ, ఇలా కొన్ని పార్టీలు ఉంటాయి. ఆ కొన్ని పార్టీలు ఉన్నటువంటి కార్యకర్తలు ఎలా ఉంటారంటే, వాళ్ళకి గుర్తింపు లేకపోయినా, ఏవి లేకపోయినా సరే వాళ్ళు ఎవరికి పనిచేయరు, వాళ్ళు ఎవరికి మద్దతు ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మనం చూసుకుంటే, కేరళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా లెఫ్ట్ పార్టీలకు పనిచేయరు. వాళ్ళు కూడా ఇదే ధోరణిలో ఉంటారు. అందుకనే వాళ్ళు ఎవరిని కూడా డిసప్పాయింట్ కానీయకుండా తాను ఏం చేయాలనే దానికి సంబంధించి, అంటే కార్యకర్తలతో ఎలా మమేకం కావాలి అనే దానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి వ్యూహంతో
ఆయన బరిలోకి దిగటం, ఎన్నికల విషయంలో ఆయన ప్రతి ఒక్క కార్యకర్త కూడా క్షేత్రస్థాయిలో మమేకమయ్యే విధంగా ఒక యంత్రాంగాన్ని రూపొందించడంలో సక్సెస్ అయ్యారు. ఇదే ఆయన ముఖ్యమంత్రిని చేసింది. అలాగే స్థానిక నాయకత్వంతో, ముఖ్యంగా కార్యకర్తలే కాదు నాయకత్వం కూడా, అంటే రాష్ట్ర స్థాయి నాయకత్వం మాట వినగలిగితే దాని రిజల్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అదే ఇక్కడ ప్లస్ అయింది వీడి సతీశానికి. ఎస్ వెంకట్, కొంతవరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికలు గెలుపొందిన తర్వాత అనూహ్యంగా కొత్త పేర్లు తెర మీదకి వస్తూ ఉంటాయి. కానీ కాంగ్రెస్ లో మాత్రం ముఖ్యమంత్రుల రేసులో ఉన్నటువంటి జాబితా పదుల సంఖ్యలో కనబడుతూ ఉంటుంది. కానీ వారిని ఒకరిని ఎంపిక చేయడమే తలా పట్టుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కానీ ఇప్పుడు వీడి సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏ విధంగా ఉండొచ్చు? ఇక్కడ అతనికి వర్క్ ఫోర్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే రమేష్ చెన్నితల కూడా ఆయనతో కొన్ని సందర్భాల్లో కాస్త అటు ఇటుగా విభేదించినప్పటికీ కూడా రమేష్ చెన్నితల కూడా ఆయనతో కలిసి పనిచేసేటువంటి ఇది ఉన్నటువంటి నాయకుడే. అలాగే కేసీ వేణుగోపాల్ విషయంలో పెద్దగా ఆయన బాధపడాల్సింది ఏం లేదు. కేసీ వేణుగోపాల్కి జాతీయ స్థాయిలో లభించాల్సినటువంటి గుర్తింపు లభిస్తుంది. అలాగే కేరళలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి పెద్దగా ఆయనకి ఇబ్బందులు అనేవి ఏమి ఉండవు. అలాగే మీరు అన్నటువంటి మాట, కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు కూడా ఈ పదుల సంఖ్యలో ముఖ్యమంత్రుల పేర్లు వినపడుతూ ఉంటాయి అనేది. తెలంగాణలో 2008లో కానీ 2018లో కానీ 2014లో కానీ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఇప్పుడు మీరు చెప్పినటువంటి కాన్సెప్టే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వీడి సతీశన్ విషయంలో మాత్రం అటువంటిది లేదు. అలాగే అక్కడ ముఖ్యమంత్రి పదవి కోసం ఆశపడే వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్ప పెద్దగా ఉండరు. కాబట్టి అక్కడ వీడి సతీశన్ కు భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులు కూడా పెద్దగా ఉండకపోవచ్చు. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఒక సాధారణమైనటువంటి లాయర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు సతీశన్. ప్రధానంగా చెప్పుకోవాలంటే నిత్యం జనంలో ఉండడం, వారి గురించి మాట్లాడడం, వారి సమస్యలపైన పోరాటం చేయడం, 15 ఏళ్లుగా అధికారంలో లేకున్నా కాంగ్రెస్ శ్రేణులను కాపాడుకుంటూ వచ్చినటువంటి పైన అందరినీ ఆకట్టుకుంది. ప్రతి కార్యకర్తకు నేనున్నాను అనేటువంటి ఒక భరోసా కల్పించడం, సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా. విజయన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో సతీశన్ సక్సెస్ అయ్యారు. ప్రధానంగా కేరళంలో ఉన్నటువంటి సమస్యలు, గోల్డ్ స్మగ్లింగ్ సమస్య కానివ్వండి, సహకార బ్యాంకుల్లో అవినీతి కానివ్వండి, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అవినీతి అంశాలు కానివ్వండి, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే వరదల సమస్యలు, ఈ మొత్తం కూడా కేరళంలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆ అంశాలపైన ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో, ప్రజలకు క్షేత్రస్థాయిలో వెళ్లి సక్సెస్ అవ్వడంలో ఆయన కీ రోల్ పోషించారు. దీంతో పాటుగా రీసెంట్ గా జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన పనిచేసినటువంటి తీరు అందరినీ ఆకట్టుకుంది. ప్రతి కార్యకర్తను కలిసి ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ఆయన పేర్కొన్నాం. తాజాగా యూడీఎఫ్ ఘన విజయం సాధించడంలో కూడా ఆయన పనితీరే అందరికీ కనబడుతుంది. సో వీడి సతీశన్ సేవను గుర్తించి మాత్రమే కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించబోతుంది. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయబోతుంది. సో సోమవారం లేదా ఈ 1-2 రోజులు అటు ఇటుగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కానీ ఒక ఉన్నత స్థానానికి చేరుకున్నటువంటి వ్యక్తి ఆ స్థానానికి చేరుకునే లోపు పడేటువంటి కష్టం, అనుభవించేటువంటి బాధ, ఎదురయ్యేటువంటి ప్రతిఘటనలు ఈ మొత్తం కూడా వీడి సతీశన్ అనుభవించి మాత్రమే కేరళ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.